హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ నిన్న మహా న్యూస్ ఛానల్ పైన బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేయడం మనం చూసాం. సో చాలా వరకు అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. అయితే ఇప్పుడు దీనిపైన పొలిటికల్ గా చాలా వరకు అయితే ఖండిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖండించారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు, కేటీఆర్ గారు కూడా అదో స్టైల్లో ఖండించినట్టుగా మనకు కనిపించింది. అయితే ఇప్పుడు దీనిపైన కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఒక్క మహా న్యూస్ పైన కాదు, గతంలో కొన్ని ఛానల్స్ పైన కూడా దాడులు అయినప్పుడు మరి మీరు ఎందుకు అప్పుడు ఖండించలేదు, సాక్షి పైన దాడులు కూడా జరిగాయి కదా, మరి అప్పుడు ఎందుకు ఖండించలేదని కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. ఓవరాల్ గా అంటే మీడియా సంస్థల పైన దాడులు అన్నదాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా ఇక్కడ రెండు రకాల అంటే ముందు ఏం జరిగిందో చెప్పుకొని మళ్ళీ చెప్పుకుందాం. సో నిన్న ఏం జరిగిందంటే మహా న్యూస్ ఛానల్ కేటీఆర్ మీద కేసీఆర్ మీద కొన్ని కథనాలను ప్రచురించింది. అదేంటంటే ఫోన్ ట్యాపింగ్లు అనేక విషయాలు తెలిసాయి. కేటీఆర్ డైరెక్ట్గా హీరోయిన్ అని బెదిరించాడు. సో మా వాళ్ళు రమ్మని చోటికి మీరు రావాలి, లేకపోతే మీ మొత్తం ఫోన్ ఇదంతా హిస్టరీ ఉంది నా దగ్గర, ఇవన్నీ బెదిరించి వాళ్ళని జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి రమ్మని ఇట్లేదో మొత్తానికి వాళ్ళు కేటీఆర్ కొంతమంది హీరోయిన్లను బెదిరించి లైంగికంగా వాళ్ళని యూజ్ చేసుకున్నాడు అన్న వెర్షన్తో చెప్పడం మొదలుపెట్టారు. అట్లాగే దీని వెనక కేసీఆర్ ఉన్నాడు అనేది చెప్పారు. సో దీని మీద డిబేట్లు పెట్టారు. దీంతో బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్వి అనే ఒక సంస్థ ఉంది. బీఆర్ఎస్వి అంటే విద్యార్థి వింగ్. అది వి అంటే విద్యార్థి, బీఆర్ఎస్వి అంటే బీఆర్ఎస్ విద్యార్థి అనే సంస్థకు సంబంధించిన ఒక 20 మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి దాడి చేశారు. వీళ్ళు వెళ్ళడమే రాడ్స్, నైవ్స్, స్టోన్స్ తీసుకెళ్ళి అక్కడ ఫ్రంట్ ఆఫీస్ మీద, తర్వాత బయట కార్లని బీభత్సంగా విధ్వంసం చేశారు. అవన్నీ కూడా రికార్డు కూడా అయినాయి. వాళ్ళు వీడియోలతో తీశారు, ప్లస్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. తర్వాత ఆఫీసు లోపలికి వెళ్ళి కూడా బద్దలు కొట్టారు, వాళ్ళని బెదిరించారు. కొంతమంది ఆఫీసులో అక్కడ బయట పనిచేసే వాళ్ళు ఇద్దరు గాయపడ్డారు, కొంతమంది జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. సో మొత్తానికి ఒక బీభత్సమైన వాతావరణాన్ని, భయానక వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసి వీళ్ళు వచ్చారు. సో దీని మీద ఆల్రెడీ ఆయన ఎవరు మహావంశీ అంటారు ఆయన్ని, ఆయన దాని ఓనర్ మరి ఎవరు తెలీదు, మొత్తానికి దాని ఇన్ఛార్జి ఆయన చాలా తీవ్రంగా మాట్లాడారు, ఖండించారు. అట్లాగే దీనికి సంబంధించి ఇటు చంద్రబాబు ఖండించాడు. నాకు తెలిసి ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఖండించినట్టున్నాడు స్పీడ్గా. జనసేన తరపున ప్రకటన నేను ఫస్ట్ అయితే ఆయనదే చూశాను. దాని తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అయితే డైరెక్ట్గా ఛానల్కే వెళ్ళిపోయాడు. చాలామంది కాంగ్రెస్ పొలిటీషియన్స్కి వెళ్ళారు. తర్వాత బీజేపీ నుంచి కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు దీన్ని ఖండించారు. ఇది జరిగింది. అయితే ఇక్కడ టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో ఇదే వార్త వస్తుంది. కేటీఆర్ది ఇప్పుడు కొత్తగా ఏం రాలేదు. డే 1 నుంచి కూడా కేటీఆర్ ఈ ఫోన్ ట్రాపింగ్, అమ్మాయిలది ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ పర్సనల్ విషయాలంతా కనుక్కొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నాడని కథనం డే 1 నుంచే వస్తూ ఉంది, ఇప్పుడు కాదు. ఫోన్ ట్యాపింగ్ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ కథనం బయటకు వస్తుంది. దాని తర్వాత కొండా సురేఖ లాంటి వాళ్ళు ఓపెన్గానే కేటీఆర్ నాగార్జునని బెదిరించి వాళ్ళ కోడలు సమంతాన్ని తన దగ్గరికి పంపమన్నాడు. ఇలాంటి మాటలంతా కూడా ఆమె మాట్లాడింది. దాని మీద వీళ్ళు కేసులు వేశారు. ఇప్పుడు ఎందుకు పొయ్యి కొట్టారు అన్న చర్చ ఒకటి వస్తుంది. దీనికి బండి సంజయ్ లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ నిన్న స్వేచ్ఛ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, దానికి సంబంధించి పూర్ణచంద్ర అనే అబ్బాయి ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. పూర్ణచంద్ర ఏమో బీఆర్ఎస్ అతను కాబట్టి తమ మీదకి రాకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ పని చేశారు వీళ్ళు వెళ్ళి. దాన్ని చేయడం వల్ల ఇష్యూ అంతా ఇటు డైవర్ట్ అవుతుంది అనేది వీళ్ళ ప్లాను అనేది ఆయన చెప్పాడు. వీళ్ళు మాత్రం లేదు, మా మీడియా మీద అతను అక్కసు పెట్టుకొని రౌడీలను పంపించి మమ్మల్ని లొంగ తీసుకోవడానికి చేస్తున్నారు అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఇది బేసిక్గా జరిగింది. అంటే ఈ మధ్య ఏమైందంటే తెలంగాణలో ఒకప్పుడు ఈ స్థాయిలో ఉండేది కాదు. కేటీఆర్ పదే బిగినింగ్లో అనింది ఏంటంటే, మా ప్రభుత్వం పట్ల అనవసరంగా అబద్ధాలు క్రియేట్ చేశారు, యూట్యూబ్ ఛానల్ అవన్నీ పెట్టి. మేము కానీ వేరే దగ్గర బడ్జెట్ పెట్టే బదులు ఒక 100 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఉంటే మేమే గెలిచేవాళ్ళం అని కూడా కేటీఆర్ అన్నారు. అంటే అర్థమైంది ఏమంటే, సోషల్ మీడియాలో మేము బలంగా లేము, అందువల్ల మాకు ఒక ఆర్టిఫిషియల్గా మా మీద వ్యతిరేకత క్రియేట్ చేసి కేసీఆర్కి అహంకారమనం ఇంకోటి క్రియేట్ చేసి దాన్ని ప్రచారం చేయగలిగారు, మేము అడ్డుకోవడంలో ఫెయిల్ అయినాం అనేది ఆయన చెప్పింది. దాంతో బీఆర్ఎస్ ఏం చేసిందంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ని కొంత పెట్టి వాళ్ళు
కాంగ్రెస్కి వ్యతిరేకంగా రకరకాల పద్ధతుల్లో పోరాటం అనేది మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాలో తెలుగుదేశానికి స్ట్రాంగ్ సోషల్ మీడియా ఉంటుంది, వైసీపీకి స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు పర్సనల్గా అటాక్స్ చేసుకుంటారు, అబద్ధాలు ప్రచారాలు చేస్తారు, ఇవన్నీ జరుగుతుంది. అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఏమైందంటే బీఆర్ఎస్ మొదలుపెట్టింది. ఈ గేమ్ని రేవంత్ రెడ్డి కూడా ఓన్ చేసుకుని, రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలాగ ఆయన కూడా కొన్ని పెట్టి, ఆల్రెడీ ఆయనకు తెలుగుదేశం మీడియా కూడా సపోర్ట్ ఉంది. ఆయన కూడా వీళ్ళ మీద రకరకాల పద్ధతుల్లో కాంగ్రెస్ మీడియా కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇదంతా కూడా ఒకటి వైరల్ అవుతుంది. అది ఒక హీరోయిన్ చెప్పినట్టుగా తనని ఎలాగా కేటీఆర్ నాశనం చేశాడో ఆమె చెప్పినట్టుగా ఒకటి, నిజానికి ఆమె చెప్పినట్టుగా ఎక్కడ మనకి పబ్లిక్లో లేదు. వీళ్ళు క్రియేట్ చేసి దాన్ని ఒక న్యూస్లో వచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి ఎక్కడో ఒక పెద్ద కాంప్లెక్స్కి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి వెళ్తే అక్కడ మారువేషంలో బైక్లో అక్కడ వాళ్ళు ఆపారు. లోపల హీరోయిన్ ఫోన్ చేసి ఆయన్ని లోపలికి రమ్మని చెప్పింది. ఇది ఒక కథనం వీళ్ళు క్రియేట్ చేశారు. అంటే అబద్ధాలని క్రియేట్ చేసి వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చడం అనేది ఆల్రెడీ ఆంధ్రాలో ఎప్పటి నుంచో జరుగుతుంటే, తెలంగాణలో దాన్ని ఈ మధ్య కాలంలో అసలే లేదని కాదు కానీ దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా చేయడం అనేది ఇరు వర్గాలు చేస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా చేస్తున్నారనమాట. ఈ నేపథ్యంలో ఏమైందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ని ఉపయోగించుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళని బదనాం చేయాలి. నిజానికి ఫోన్ ట్యాపింగ్లో ఇవన్నీ తెలుసుంటే వీళ్ళు బయట పెట్టకూడదు కదా. వాళ్ళు గవర్నమెంట్ బయట పెట్టకపోతే అసలు ఈ విషయాలు బయటకు ఎట్లా వచ్చాయి? వీళ్ళు చేయాల్సింది ఏంటి? కోర్టులో సాక్ష్యాలు పెట్టి శిక్ష వేయాలి. అది చేయట్లేదు. ఈ మధ్య ఏం జరుగుతుందంటే కోర్టు కేసులు అనేది ఊరికే ఎందుకు పెడుతున్నారంటే ఆ కేసుల్లో ఏం తేలాయని చెప్పి పొలిటికల్గా వీళ్ళని బదనాం చేయడానికి తప్ప నిజానికి కోర్టులో శిక్షలు వేయించాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. అది కాదు అసలు ఉద్దేశం. లీగల్గా లాని కోర్టుల్ని వీళ్ళు ఎట్లా ఉపయోగించుకుంటున్నారంటే పొలిటికల్ గెయిన్స్ కోసం కేసులు పెట్టడం, ప్రజల్లో వీళ్ళు నేరం చేసినట్టుగా క్రియేట్ చేయడం అనేది ఇక్కడైనా అక్కడైనా జరుగుతున్నది. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. బీజేపీ ఆర్గనైజ్డ్గా చేస్తుంది. ఏ పార్టీలు వాళ్ళకున్న మీడియా మీద పట్టు, ఆర్గనైజేషన్ క్యాపబిలిటీసు దీన్ని బేస్ చేసుకొని అన్ని పార్టీలు కూడా ఇవాళ అదే పని చేస్తున్నాయి. సో దాంతో వీళ్ళు వైలెన్స్ జోలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీన్ని కేటీఆర్ ఖండించలేదు కానీ మా వాళ్ళు ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. ఇది ఇట్లా దుర్మార్గమైన ప్రాపగండా అని ఒక రకంగా సపోర్ట్ చేశారు, ఖండించలేదు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం సీరియస్గా వీళ్ళని అరెస్ట్ చేస్తాం అది ఇది అంటుంది. అది ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే అల్లు అర్జున్ మీద దాడి జరిగినప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేశారా వీళ్ళు? అప్పుడు కూడా ఇలాగే పోయి దాడి చేశారు కదా అల్లు అర్జున్ మీద. మరి అప్పుడు ప్రభుత్వం పంపించింది కదా, ఒకసారి నీవు నేర్పిన విద్య నేరజాక్షి అని ఉన్నట్టుగా. సో వాళ్ళు చేసేది రైట్ అయినప్పుడు ఇది కూడా రైటే కదా. రేవంత్ రెడ్డి మరి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కొంతమంది వాళ్ళని పంపించలేదా? అట్లాగే అల్లు అర్జున్ తప్పు చేశాడో లేదో కోర్టులో ప్రూవ్ చేయకుండా బయట అతన్ని దోషిగా నిలబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ట్రై చేయలేదా? అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ తేడా లేదు, ఎవరి ఇది వాళ్ళది. ఇక మీడియా స్వేచ్ఛ అనేది ఒక కామెడీ పదం అయిపోయింది. మీడియా వేరు, సాధారణ జర్నలిస్టులు వేరు, మీడియా యజమానులు వేరు. ఇవాళ మీడియా యజమానులందరూ కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీతో డైరెక్టో ఇండైరెక్ట్గా సంబంధాలు ఉన్నవాళ్లే. ఇండిపెండెంట్ మీడియా అనేది వెరీ వెరీ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఒక్కోసారి ఇండిపెండెంట్ మీడియా లాగా కనబడే వెనక కూడా వేరే శక్తులు ఉండొచ్చు. కాబట్టి ఇవాళ ఇండిపెండెంట్ మీడియా బతకడం కూడా చాలా కష్టం. వాళ్ళని నానా హింసలు పెట్టి, బాధలు పెట్టి, వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి వాళ్ళని కిల్ చేసేస్తారు. ఏదో ఒక సైడ్ లేకపోతే ఇవాళ బతికేది కష్టం. ఏదో ఒక సైడ్ ఉన్నా కూడా ఆ సైడ్ అధికారంలోకి రాకపోతున్నా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వైఎస్ మీడియా ఎంత డ్యామేజ్ అవుతుందో చూస్తున్నాం, వైఎస్ జగన్ మీడియా. ఇక్కడ అంతే. సో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఒక వర్గం మీడియాలో ఉంటే ప్రతిపక్షంగా ఒక వర్గం మీడియాలో ఉంటుంది. ఇది ఇలా చీలిపోయినాక ఇక్కడ మీడియా స్వేచ్ఛ అనే దానికి మీనింగ్లెస్. వీళ్ళు ప్లాన్డ్గానే, ఇప్పుడు అతనికి ఎందుకు ఇంత ప్లాన్డ్గా చేయాల్సిన అవసరం మహా ఛానల్కి ఎందుకు ఉంది అంటే క్లియర్ పొజిషన్ తీసుకున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి వైపు వాళ్ళు, తెలుగుదేశం ఛానల్ అన్నీ రేవంత్ రెడ్డి వైపు. కాబట్టి బీఆర్ఎస్ని బదనాం చేయాలా. రేవంత్ రెడ్డికి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అజెండానే మీడియా అజెండా. అక్కడ కూడా అంతే. తెలుగుదేశం కూటమి అజెండానే కొన్ని రకాల సంస్థల అజెండా, జగన్ అజెండానే కొన్ని రకాల సంస్థల అజెండా.
ఇంకెక్కడ ప్రజల కేంద్రంగా పనిచేసే మీడియా అనేది వాళ్ళు లేదు. జర్నలిస్టులు కూడా ఏమైపోయారు, కొంతమంది బతుకు తెరుగు కావచ్చు, కొంతమంది పదవుల కోసం కావచ్చు, ఇలా కొంతమంది కులపిచ్చి కావచ్చు. ఎందుకంటే ఈ మధ్య నేను చూస్తున్నా జర్నలిస్టులు కూడా కుల సంఘాల్లోకి వెళ్ళిపోయారు. డాష్ కులం జర్నలిస్టులు, కమ్మ కులం జర్నలిస్టులు, రెడ్డి కులం జర్నలిస్టులు అనేది గ్రూపులు పెట్టేసుకొని వాళ్ళే కలుస్తున్నారు. మనం ఎలా సాధించుకోవాలి, మనం ఎట్లా ఏం చేసుకోవాలి, మనకి ఇండ్లు ఎట్లా, మనకి వ్యవహారాలు లోన్లు ఎట్లా, ఈ వ్యవహారంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ జర్నలిస్టుల మీద దాడి, మీడియా మీద దాడి, పత్రికా స్వేచ్ఛ మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి అనేది కామెడీగా అయిపోయింది జనాలకి. మరి ఎవర్రా ఇక్కడ మీడియా ఎవరు, ప్రజాస్వామ్యం ఎవరు అనేది కామెడీ అయిపోయింది. అంటే నీ మీదకి వస్తే మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది, నువ్వేమో వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు రాదా? ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ సాక్షుల మీద మొన్న అమరావతి మీద అన్నారని సాక్షిని దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఖండించలే. పవన్ కళ్యాణ్ ఇప్పుడేమంటున్నాడు, ఒక మీ మీద విమర్శిస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఇలాగే చేయొచ్చా అంటున్నాడు. మరి ఆ మాట అప్పుడు ఎందుకు అనలేదు? సాక్షి ఒకవేళ అమరావతిని అవమానిస్తే మీరు కూడా దాన్ని కౌంటర్ చేయండి, ధర్నాలు చేయండి, ప్రజాస్వామ్యం చేయండి, వాళ్ళ మీద ఎందుకు దాడులకు వెళ్ళారు అని ఈయన అడగాలి కదా, ఈయన అడగలేదు. ఇదే వ్యక్తి 2018లో ఇదే మహాన్యూస్ మీద దారుణంగా పోస్ట్ పెట్టాడు, వాళ్ళని ఒక రకంగా బెదిరిస్తున్నట్టుగా. దాంట్లో సుజనా చౌదరి ఫండ్ ఇస్తున్నాడు అని కూడా చెప్పాడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఎవరికి ఏమి ఇక్కడ నీతి లేదు, నిజాయితీ లేదు, అధికారం పదవి ఇదే క్రైటీరియా తప్ప వాళ్ళకి నీతి ఉండాలని మనం అనుకుంటే మనం వీపీలు అయిపోతాం. ఇక్కడ ఎవరికి ఏమి నీతి లేదు, క్లియర్గా అందరికీ ప్రజలకు కూడా తెలిసిపోయింది. ప్రజలు కూడా నాకేంటన్న పద్ధతిలోనే ఉన్నారు, నాకు హెల్ప్ అయితే నేను సపోర్ట్ చేస్తాను. కాబట్టి ఇవాళ నీతులు, న్యాయము, విలువలు, ప్రజాస్వామ్యము, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఇవన్నీ మాట్లాడితే కామెడీ పదాల్లాగా అనిపిస్తున్నాయి. నిజానికి మాట్లాడాల్సింది అవే.